హాయ్ ఫ్రెండ్స్, పండగ పనులు మొదలయ్యాయి. చూడండి, మా ఇంటివి పనులు ఎలా బయటికి తీసాం. ఈ రోజుకి ఇదే వీడియో పెట్టాలనుకున్నాం. ఇంకే వీడియో మరి పెట్టడానికి కావాలి, ఎందుకంటే ఈ ఆదివారం ఖాళీ వస్తుంది, ఇంట్లో పనులని చేసుకోవాలని. ఈ వీడియో ఏంటి, బట్టలు కూడా పెట్టేస్తున్నారు, ఇలా పెడుతున్నారని అనుకుంటారేమో. పండగ పనులు కదా, మరి ఏ వీడియో చేయాలన్నా కొద్ది బిజీ. ఇలా క్లీన్ చేసుకొని ఇవ్వండి. బట్టలు పాతవన్నీ బయట పెట్టాం. దీనివల్ల అయితే ఒక మెసేజ్ ఉంది. ఏంటంటే మన ఇంట్లోని ఏవైతే పాత బట్టలు ఉన్నాయో కొత్త వచ్చేటప్పుడు పాత బయట పడేయాలి. మన పెద్దలు చెప్తూ కూడా ఉంటారు, ఇంట్లో పనికిరాని బట్టలు ఎక్కువ ఉంటే నెగిటివ్ ఎనర్జీ ఉంటుందని. అందుకనే మన సబ్స్క్రైబర్కి అందరికీ, మన మిత్రులందరికీ తెలియజేస్తున్నాను. ఇంటి పనులు మొదలు పెడతారు కాబట్టి చూడండి, మా పాప పాత బట్టలన్నీ తెస్తుందో. ఇవన్నీ విడమర్చి అన్నీ పనికొచ్చినవేయో పనికిరానివేవో పక్కన పెట్టియమ్మా అని చెప్పానమాట. అంటే వాళ్ళు యూజ్ చేసినవి ఉంటాయి, లేనివి బయటికి ఎవరికో పనికొచ్చిన వాళ్ళకి, పేద పిల్లలకి ఇవ్వడమో, లేదంటే ఇంకా పనికి రాకపోతే మన మోటార్ ఫీల్డ్లో షెడ్లో ఉన్న వాళ్ళకైనా ఎవరికైనా ఇవ్వడానికి ఉపయోగపడుతుందని ఉంచన్నమాట. ఎందుకు చెప్తున్నానంటే, మన ఇంట్లో అందరూ బాగుండాలి కదా, మన చుట్టుపక్కల వాళ్ళు బాగుండాలి అంటే మన ఇల్లు శుభ్రం చేసుకోవాలి పండక్కి. అందుకనే పాతవన్నీ బయట తీసి ఇల్లంతా శుభ్రంగా చేసుకుని ఉంచాలని మేము అనుకున్నాం. అదేవిధంగా సంక్రాంతికి కూడా మీరు కూడా కొంతమంది అందరూ క్లీన్ చేసుకుంటుంటారు కదా. అందుకే పాత బట్టలన్నీ ఎక్కువ ఉంచకూడదు ఇంట్లోని, నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది అంటారు. కావున ఈ మెసేజ్ అందరికీ ఉపయోగపడుతుందని ఈ విధంగా పెట్టడం జరిగింది. అదే అందరికీ ముందుగా నూతన సంవత్సర మరియు సంక్రాంతి, భోగి, కనుమ శుభాకాంక్షలు. అందరూ బాగుండాలి, చాలా చక్కగా ఉండాలని కోరుకుంటూ మీలో ఒక్కడు రాజు. బాయ్. చూడండి ఫ్రెండ్స్, ఇవి మేము వాడుకున్న మిగిలిన బట్టలు అన్నమాట. ఎవరికైనా ఇచ్చేద్దామని ఉంచాము. చాలా మంచి పని కదా. చూడండి ఫ్రెండ్, చివరికి ఇప్పటికి ఇలా పని అయిందన్నమాట. ఇలా క్లీన్ చేసుకొని ఇప్పటికి పండుగ సగం పని అయింది. ఇంకా మిగతావి ఇంకా చూసుకొని చేసుకోవాలి. ఇది సంక్రాంతి పండుగ పనులు.